జేవిజేయుల వృత్తాంతము, కృష్ణ సరస్వతి నదులు ఆవిర్భావము ఇవన్నీ నిన్న అధ్యాయంలో చూసుకున్నాం కదా. ఇంక ఈరోజు అధ్యాయాన్ని చూద్దాం. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణం 29వ అధ్యాయాన్ని చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్య మానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలననే తిథులతో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాద్రిక్రతు కర్మకాండలు చేసిన వారికంటే కూడా చేరువ సన్నిహితులవుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతున్నారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణ జాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలో కర్తల నుంచి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాప పుణ్యాలేర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరటంతో గోవిందుడిలా చెప్పసాగాడు. పాప పుణ్యములు ఏర్పడు విధానములు. ప్రియ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. విన్నారు కదండి, కృతయుగంలోనేమో పాపపుణ్యాలు గ్రామాని మొత్తానికి వర్తిస్తాయంట, ద్వాపర యుగంలోనేమో వాళ్ళ వంశానికే చెందుతాయంట. కానీ కలియుగంలో మాత్రం కర్మఫలం కేవలం ఆ కర్తకొక్కడికే, వాడికొక్కడికే చెందుతాయి అని చెప్తున్నారు. సంసర్గరహిత సమాయత్తములయ్యే పాప పుణ్యాలను గురించి చెప్తాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాప పుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతుని మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరులు చేసేవాడు, వీడు ఇతర పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడ్చుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుచున్న వాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వాడికే చెందుతుంది. వింటున్నారు కదండి, మనం చేసే పాప పుణ్యాల వాట, ఎట్లా చేస్తే ఎట్లా పుణ్యం వెళ్ళిపోతుంది, ఎలా చేస్తే పాపం వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. మంచిగా వింటూ ఉండండి. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మటకుడికి దక్కడు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చెయ్యాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటాలో గురువుకు,
కుమారుని నుండి తండ్రికి, భార్య నుంచి భర్తకు 6వ భాగం చెందుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింప చేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలన సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విన్నారు కదండి. అందుకే మనం తీర్థయాత్రలకు కానీ రాకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరో వేరే వాళ్ళ ద్రవ్యంతో వెళ్ళడం కాకుండా మన సొంత టికెట్లు పెట్టుకొని మనం కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతోనే వెళ్ళాలన్నమాట. అప్పుడే ఆ పుణ్యఫలం మనకి తగ్గుతుంది. రాకపోతే ఎవరైతే మనకి డబ్బులు సహాయం చేశారో వాళ్ళకే వెళ్ళిపోతుంది. అలాగే స్త్రీ ఎవరైతే నిత్యం భర్తను సేవించి సంతోష పెడుతుందో ఆ భర్త చేసే పుణ్యంలో సగభాగం అధికారం భార్యకు వస్తుంది. అలాగే ఎవరో కొడుకో ఇంకెవరో సేవకుడో ఏదైనా పుణ్యం చేశారనుకోండి, దాంట్లో 6వ వంతు వాళ్ళకి తల్లిదండ్రులకి లభిస్తుంది. ఈ రకంగా చాలా వాటాల గురించి పుణ్యవాటాలు, పాపవాటాలు అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణగా ఒక కథ చెప్తున్నారు, వినండి. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపసక్తుడై చెరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దాంతో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవార్చన విధులు నిర్వహిస్తూ వారిని చూశాడు. నృత్య, గాన, మంగళ వాద్యాయుతంగా హరికీర్తనలను, కథలను ఆలకించేవారు. విష్ణు ముద్రలను ధరించిన వాళ్ళు, తులసీమాలలతో ఆలలారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడడమే కాదు, నెల పొడవునా తానక్కడే మసలుతుండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్మృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణ కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబోయే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను, శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధాయే పోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజ మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి ఆ జీవుణ్ణి పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు.
యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే కాని అణువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుణ్ణి తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుచుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు 1 నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతడు కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థాన్ని పొందాడు. కర్ణపుటాలలో హరినామ స్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సున్నాతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళారు. విన్నారు కదండి. ఆయన లాస్ట్ నెల రోజులు కూడా కార్తీక మాసం వలన తెలియకుండానే సత్సాంగత్యం చేయడం వలన ఎంతటి మంచి ఫలితాన్ని అనుభవించారు అన్న విషయాన్ని, అందుకేనండి సజ్జన సాంగత్యమే చాలా చాలా మంచిది. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనకి చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలే వస్తాయి. అదే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే తెలియకుండా మనం కూడా మంచిగా మారే అవకాశం ఉంచుండి మంచి ప్రవర్తన కూడా మనలో పెరుగుతుంది. రేపు నరకము, రకరకాల నరకాల గురించి, రౌరవ నరకం, కుంభీపాకం ఇలాంటివి వింటూ ఉంటాం కదా, ఆ నరకాలు ఏంటి అన్నవి రేపు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. రేపు 30వ అధ్యాయంతో తిరిగి కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.